చిత్రకాన్ కూడా ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాము. మా ఆడపడుచులందరూ ఎలా వస్తున్నారో చూడండి మీరే. అందరము మేము మామూలుగా అయితే ఇంతమంది గ్యాదర్ అవుతారు అనుకోలేదు. మామూలుగా ఫిబ్రవరి 2 రోజు మేము మా నానమ్మ అవుతుంది ఆడపడిచే, ఆమె కూడా ఆ నానమ్మ నాకు కాల్ చేసి చెప్పింది, అరే ఇట్లా మనం ఆడపడుచుల సమ్మేళనం పెట్టుకుంటే బాగుంటుంది కదా, అవుతుందా అమ్మ అని అడిగింది. ఒక నలుగురం కలిసి ఈ ప్రోగ్రామ్ మొత్తం మేము కండక్ట్ చేసాము. అంత బాగా రెస్పాండ్ అయ్యారు మా ఆడపడుచులందరూ. ఈ బంధాలు బాంధవ్యాలని కనుమరుగవుతున్న ఈ టైంలో అసలు ఈ సమ్మేళనం అనేది ఒక్కొక్కరికి ఉన్న టెన్షన్లకి ఈ సమ్మేళనం అనేది చాలా తృప్తినిచ్చింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళ బాధలు వచ్చినాక మాట్లాడడానికి వాళ్ళ మాటలు రావట్లేదు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేము వాళ్ళని వెళ్ళి ఇట్లా ఆప్యాయంగా హత్తుకునేసరికి వాళ్ళకి కళ్ళల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అసలుకి పేర్లు గుర్తుకు లేవు ఒక్కొక్కరికి. మా నాన్నమ్మ ఒక ఆమె ఇక్కడ మా గూడెంలో ఆడపడుచు, అందరికంటే పెద్ద ఆమె 100 years దాటిందండి. అసలు అంత పెద్ద ఆమెను మేము తీసుకొచ్చి ఆమెకి సన్మానం చేయడము, ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. మా అమ్మది ఇదే ఊరు, మా అత్తమ్మది ఇదే ఊరు, నాది ఇదే ఊరు కాబట్టి మేము ముగ్గురం ఇక్కడ. అందుకే నాకు మామలు అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఊర్లో వాళ్ళు మరదళ్ళు ఉన్నారు, ఆడపడుచులు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు. నాకు అంత పెద్ద మందితోటి అందరితోటి ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంత టైం అవుతున్నా నేను అన్నం తినలేదు ఇంకా, ఎందుకంటే నాకు అంత హ్యాపీగా ఉంది. నేను కండక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా ఆడపడుచులందరూ చాలా సెలబ్రేషన్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు వాళ్ళందరూ. బతుకమ్మల ఆటలు, కోలాటాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆటలు ఆడుతున్నాం. కానీ మా చిన్నతనంలో మేమైతే మా ఊర్లో ప్రతి ఒక్క ఆడపడుచుకి స్విమ్మింగ్ వచ్చండి, ఈత కొట్టడం వచ్చు. ఇప్పుడు మా నానమ్మల దగ్గర నుంచి మా పెళ్ళైన వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు, సైకిల్ తొక్కడం వచ్చు. ప్లస్ అలా కాకుండా 4 రాళ్ళ ఆట, ఉప్పు పెత్త, కోతి కొమ్మచ్చీలు, దీపాల గుండెని ఉంటుండే. ఆ గుండెకి జారడం మాకు అందరికీ అలవాటు. మళ్ళీ మేము అసలు తినని పండు అంటూ లేదు. బ్రహ్మజమడి పండ్లు, నాగజమడి పండ్లు, బల్చుడు పండ్లు, రేగు పళ్ళు అయితే ఏరుకొచ్చుకొని కొలుసుకునే వాళ్ళం. నా ఇన్నైనాయి అని చెప్పేసి. బతుకమ్మ పువ్వుకి వెళ్తే ఒక అక్క ముందుకెళ్తుందంటే ఏమైందే చిన్నోళ్ళు మీరు ఇంకా రావట్లేదు ఎక్కడున్నారే అని కేకలు వేసేవాళ్ళు మా అక్కలు. ప్రతి ఒక్క ఆటలు, ముక్కులు గిచ్చుడు ఆట కాడికించి, ఎర్రగొర్ర పులుసు తాగుతా అని చెప్పేసి కూడా మా గూడెంలో ఆడిన ఆటలు ఏ ఊర్లో ఆడకుండా వచ్చండి. నిజంగా ఇదైతే మా పిల్లలకు చెప్పినప్పుడు మా పిల్లలు ఏం చేశారంటే, ఇన్ని ఆటలు ఆడిరు కదా మమ్మీ, మాకెందుకు చెప్పలేదు అంటారు. మీకు చెప్పడానికి మాకు టైం ఎక్కడ ఉంటుంది, మీకు టైం లేదు అసలు చదువుకోవడానికి, మీకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఫోన్లకు అడాప్ట్ అయిపోయి మొత్తం ఫోన్లు, పుట్టిన పిల్లవాడి నుంచి ఫోన్లు ఇచ్చి అలవాటు చేసి పిల్లలకు మొత్తానికి ఈ బంధాలు, వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు ఏంది అనేది అసలు చెప్పడమే మర్చిపోయారు పేరెంట్స్. ఇప్పుడున్న జనరేషన్లో అట్లా తయారు చేసారు పిల్లల్ని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలకు బంధాలు అనేది చూపించాలి, బాంధవ్యాలు అనేది నేర్పించాలి. వాళ్ళు మనకు తాతలు, నానమ్మలు, అత్తలు, మామలు అని చెప్పి మనం చెప్పాలి మన పిల్లలకి. కానీ ఆ కాలంలో మనకు అలా కాదు కదా. మనము మన అమ్మ నాన్నలు ఎలా వెళ్తారో వాళ్ళని బట్టి, వాళ్ళ వరుసలను బట్టి మనం పిలిచినాం. మొత్తానికి మేము 90 మందిని గ్యాదర్ అయ్యామండి ఇక్కడ. మా గ్రూప్ ఫోటో చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత పెద్ద గ్రూప్ ఫోటో, అంత మందిని, అంత ఆత్మీయతగా అసలు మాకే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఆ ఫోటోని చూస్తే. ఇప్పుడు మా అక్క చెల్లెలందరూ బతుకమ్మలు, కోలాటాలు చాలా తృప్తిగా ఆడుతున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు రాబోయే కాలానికి ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి మేము చేస్తున్నాము. 1 సంవత్సరం చేసి ఊరుకోవడం కాదు, మళ్ళీ చేస్తుంటే మన పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ కావాలి. మనం చేయడంతో మన పిల్లలు కూడా అరే మనం చేసుకోవాలి, మన మమ్మీలో ఎందుకు చేసుకోవాలి, మనం ఎందుకు చేసుకోకూడదు అని వాళ్ళలో రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకరొకరిలో మా నానమ్మలు కూడా అంటున్నారు అట్లా. 100 years, 80 years, 70 years, 60 years, 50 years, లాస్ట్ 25 years వాళ్ళు కూడా ఉన్నారు మా ఆడపడుచులలో. అంతవరకు రీచ్ అయ్యాం మేము. మా పిల్లలే కాదు, నేటి సమాజంలో కూడా ఉన్న పిల్లలందరికీ మేము ఇచ్చే సందేశం ఇదే. ఎందుకంటే బంధాలు అనేది కలుపుకోవాలి, విడిపోకూడదు. మీరు కూడా చూసి నేర్చుకోండి. అమ్మలేంది, అమ్మమ్మలేంది, నానమ్మలేంది, మేనత్తలేంది అని చెప్పేసి నేర్చుకోండి. వరసలు తెలుసుకోండి, మాట్లాడండి. ఒకటే రూమ్లో ఉండి ఫోన్ పట్టుకొని కలిసి ఉంటే కాదు అది. కాబట్టి మీరు అందరిలో కలిసి తిరగండి. మీ యూత్కు, పిల్లలకు అందరికి చెప్పేది ఒకటే సందేశం, అందరితోటి మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకోవాలి. అందరిలో మనం ఉండాలి, అందరూ ఒకటిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అదొకటి నేర్చుకోండి. ఈ ప్రోగ్రాం చేసినందుకు నన్ను అయితే అసలు చాలా చేశారు మా అక్కలందరూ. అయితే వాళ్ళందరూ కలిసి నాకు ఇట్లా చెప్పేసరికి అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకు. ఎందుకంటే నేను ముందే ఆల్రెడీ ఎమోషన్లో ఉంటా. నాకు తమ్ముడు లేడు,
మా గూడెంలో చాలా నాకు రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకంటే అసలు తమ్ముని చూసుకుని ఈ లోకంలో ఎవరు చూడరు. మా ఆయన నేను కలిసి మా తమ్ముని అంతిదిగా చూసుకున్నాము. అయినా మా తమ్ముడు లేడు నాకు ఇప్పుడు, నాన్న లేడు, మా మరదలు పిల్లలు అందరినీ నేనే చూసుకుంటాము. మా వారు చాలా అసలు మా వారు బంగారం అంటే నిజాన్ని కూడా, ఆయన లేని నేను లేను. ఇప్పుడు మా వారిని ప్రతి ఒక్కరు అంటున్నారు మోహన్ రెడ్డి లేని ప్రోగ్రాం కాలేదు, మోహన్ రెడ్డి తోటే అయింది ప్రోగ్రామ్ అంతా. ఊరికి అల్లుడు కాబట్టి అంత ఇది చేసిండు, అందరికి హెల్పింగ్ నేచర్ చేస్తాడు కాబట్టి, హెల్ప్ చేస్తాడు కాబట్టి చాలా మంచివాడు మోహన్ రెడ్డి అని మా వారిని కూడా అంటున్నారు. అట్లా మా అక్కలకి అందరికీ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు మాకు చాలా కృతజ్ఞతగా ఉంది. అందరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి. నేను పిలవగానే ఫోన్ చేయగానే అందరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు నాకు కృతజ్ఞతలు. మీ అందరికీ చాలా హ్యాపీగా ఉంది, మీరు అందరూ వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్.